హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేద్దాం బేస్డ్ ఆన్ అవర్ సిపిఆర్ ఇండికేటర్ కానీ క్యామరీల ఇండికేటర్ కానీ. సో సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది మనకు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన విత్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ కావడం జరిగింది. సో ఒకవేళ మనం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే బై సైడ్ ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే ప్రీవియస్ డే హై ఉన్ను R1 రెండు బ్రేక్, ఒక్క నిమిషం 1 సెకండ్, ప్రీవియస్ డే హై ఉన్ను ప్లస్ R1 రెండు బ్రేక్అవుట్ అయిన తర్వాతనే మనం ట్రేడ్ తీసుకోవాలి. అంటే మనం ఈ రీజియన్లో మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ప్రైస్ అనేది ఆ రీజియన్లోకి రీచ్ కాలేదు, అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు 15 మినిట్స్ వరకు అక్కడ వరకు అయితే రీచ్ కాలేదు. సో మరి ఇలాంటి సందర్భంలో ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి? సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, సిపిఆర్ విడ్త్ అనేది ఎబోవ్ యావరేజ్ అయితే యావరేజ్గానే ఉన్నది, యావరేజ్ ఆర్ ఎబోవ్ యావరేజ్గా ఉన్నది. సో మేబీ రివర్సల్ కోసం ఎందుకు చూడకూడదు? రివర్సల్ కోసం మనం చూసినట్టయితే సో చూడండి, ఫస్ట్ 15 మినిట్స్ లోపల ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ మనం చూసినప్పుడు సో ఇది అనేది ఈ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఈ బుల్లిష్ క్యాండిల్ ఓన్లీ ప్రీవియస్ డే హైని మాత్రమే బ్రేక్అవుట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ R1 అయితే బ్రేక్అవుట్ చేయలేదు. సో తర్వాత నెక్స్ట్ బేరిష్ క్యాండిల్ రావడం జరిగింది. అది ఇన్సైడ్ క్యాండిల్ రావడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్, మళ్ళీ ఒక డోజీ క్యాండిల్, నెక్స్ట్ విక్ రివర్సల్ క్యాండిల్, నెక్స్ట్ హ్యామర్ క్యాండిల్, ఇవన్నీ విక్ రివర్సల్ క్యాండిల్స్. సో మనకు ఈ 4 క్యాండిల్స్ని చూస్తూ ఉంటే మనకి ఏమర్థమవుతుంది? సో ఇది అప్ సైడు వెళ్ళకపోవచ్చు. సో మేబీ డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు అర్థమవుతుంటుంది. సో మరి మన ఎంట్రీ పాయింట్ ఏదవుతుందంటే సో మనం ఏదైతే ఈ ప్రీవియస్ డే హై దగ్గర ఒక రివర్సల్ క్యాండిల్ కానీ, ఒక బేరిష్ క్యాండిల్ కానీ, మారుబోజు బేరిష్ క్యాండిల్ కానీ వచ్చినప్పుడు దీని కింద దీని లో అనేది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఈ స్వింగ్ హై లేదా ఇక్కడ ఇన్ బిట్వీన్ ఎలాగూ ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ మన టార్గెట్ ఇది, ఇంకా లేదా ఇదైనా కూడా 1:1.75, మోర్ దెన్ 1:1.75 రావడం జరుగుతుంది. సో ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఇలా మనం అనాలిసిస్ చేసినప్పుడు మనకు అంటే హరీబరీగా ఎంట్రీస్ అయితే తీసుకోము, కొంచెం అనాలిసిస్ చేసి ట్రేడ్ అయితే తీసుకుంటాం ఇలా అనాలిసిస్ చేసినప్పుడు. సో ఇలా అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సరే, క్యామరీల ఇండికేటర్ని కూడా యూజ్ చేసి చూద్దాం. కొంతమంది మిత్రులు అడుగుతున్నారు క్యామరీల ఇండికేటర్ని ఎలా యూజ్ చేయడం అంటే, ఇక్కడ చూడండి, నో వాయిస్ హెడ్జ్ ట్రిగ్గర్ సెటప్లో మనకు క్యామరీల ఇండికేటర్ ఉన్నది, ఎట్ ద సేమ్ టైము సిపిఆర్ ఇండికేటర్ ఉన్నది, ఇంకా మూవింగ్ యావరేజెస్ కూడా మనకు ఇండికేటర్ అయితే ఉన్నది. సో ఈ మనకు ఒకటే ఇండికేటర్లో మనకు 3-4 టైప్స్ ఇండికేటర్స్ లభిస్తున్నాయి కాబట్టి దీన్ని యూజ్ చేయండి. సో ఇందులో నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్లో ఉంటుంది. సో నేను ఇందాక టుడే పైవట్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ క్యామరీల పైవట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఓన్లీ క్యామరీలే వస్తాయి. సో ఇది గమనించగలరు, కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, వాళ్ళకి డౌట్ క్లియర్ అవుతుందని చెప్పాను. ఓకే, ఇప్పుడు మన క్యామరీల ఇండికేటరు మనకు సెటప్ అనేది వచ్చేసింది. ఈ సందర్భంలో మనం ఏం చేస్తాం? సో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది? సో ప్రైస్ అనేది ఇన్ బిట్వీన్ H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో ఇన్ బిట్వీన్ H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం పుల్ బ్యాక్ కోసం చూస్తాం. ఐదర్ H3 సైడ్ పుల్ బ్యాక్ కానీ L3 సైడ్ పుల్ బ్యాక్ కానీ మనం చూస్తాం. అంటే పుల్ బ్యాక్, క్యామరీల పుల్ బ్యాక్ ట్రేడర్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంలో ప్రైస్ అనేది సో H3 సైడ్ అయితే మూవ్ కావడం జరిగింది. H3 సైడ్ మూవ్ అయిన తర్వాత ప్రైస్ అనేది H3ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోవాలంటే సో ఇక్కడ కూడా సేమ్ ఈ క్యాండిల్ అనేది ఈ మార్బోజో అంటే ఈ మొమెంటం క్యాండిల్ మనం కన్సిడర్ చేస్తూ దీని లో కింద ట్రేడ్ ఇనిషియేట్ చేసినట్టయితే సో మన నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది.
సో మన స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఇది మోర్ దెన్ 1:2 అయితే ఉండడం జరిగింది. సో ఇలా ఇంకా 2 ఇండికేటర్స్ని యూజ్ చేసుకుంటే మనకు క్లియర్ కట్గా సిగ్నల్ అయితే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. 2 ఇండికేటర్స్ని యూజ్ చేసినట్టయితే మనకు ఇంకా క్లారిటీ తోటి తెలుస్తుంది. సో నేనైతే 2 ఇండికేటర్స్ని ఒకటేసారి యూజ్ చేస్తాను. కొంచెం ఏదైనా మీకు ఈ అన్ని లైన్స్ ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాయంటే విడివిడిగా యూజ్ చేసుకోండి. బట్ మీకు కన్ఫర్మేషన్ తోటి ఎంట్రీ కావడానికి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఇది ఇలా యూజ్ చేసినప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది 2 మ్యాచ్ అయ్యాయి అంటే ప్రీవియస్ డే హై కానీ H3 కానీ మ్యాచ్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ట్రేడ్ అనేది సో ప్రీవియస్ డే హై కింద మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తే డెఫినెట్గా మనం అనేది ఇక్కడ ఎంట్రీ చేస్తే 2 మ్యాచ్ అవుతున్నాయి సిపిఆర్ అండ్ క్యామరిల్లా. సో మన నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది, నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఇంకా మనం ఈ క్యామరిల్లా ఇండికేటర్ని యాడ్ చేసుకున్నప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఇదని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో మనమైతే డెఫినెట్గా ఇక్కడే బుక్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇంకొకటి కూడా మనకు స్ట్రాటజీ వర్కౌట్ అయింది క్యామరిల్లాలో, సిపిఆర్లో ఇంకొక స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయింది. సో ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ అయింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పుడు 1 సెకండ్ క్యామరిల్లా హైడ్ చేద్దాం. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పుడు సిపిఆర్ నుంచి సిపిఆర్కు పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ అనేది సెంట్రల్ పైవట్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. సో మనం ప్రాపర్గా యూజ్ చేస్తే మనకు 2 ట్రేడ్స్ అయితే లభించడం జరిగింది. సో ఎనీహౌ ఒక ట్రేడ్ చేసినా నో ప్రాబ్లం. బట్ ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఆపర్చునిటీ మిస్ అయినా కూడా ఇక్కడ మనకు నెక్స్ట్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. ఇలా 2 ట్రేడ్స్ లభించినాయి సిపిఆర్ ప్రకారం. ఒకసారి సప్లై డిమాండ్ కూడా డిస్కషన్ చేద్దాం. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినప్పుడు సో ప్రైస్ అనేది ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇది బేస్ క్యాండిల్, ఇది ఒక బేస్ క్యాండిల్. నెక్స్ట్ ఒక బుల్లిష్ క్యాండిల్, మొమెంటం క్యాండిల్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇమీడియట్గా దానికి ఒక ఆపోజిట్ క్యాండిల్ రావడం జరిగింది. ఆపోజిట్ మొమెంటం క్యాండిల్ వచ్చినది అంటే బుల్ క్యాండిల్కు ఒక బేర్ క్యాండిల్ ఆపోజిట్ క్యాండిల్ వచ్చినప్పుడు సో దీన్ని కూడా మనం ఒక సప్లై జోన్గా కన్సిడర్ చేయవచ్చు. ఆల్రెడీ మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇది మన యొక్క సప్లై జోన్ అవుతుంది, ఇది మన యొక్క సప్లై జోన్ అవుతుంది. సో ప్రైస్ అనేది సో నెక్స్ట్ టైం అంటే ఇలా అంటే దీని తర్వాత మళ్ళీ లెగ్అవుట్ క్యాండిల్ చూడండి, లెగ్అవుట్ క్యాండిల్ ఎంత స్ట్రెంత్గా ఉన్నదో. సో డిపార్చర్ అనేది వెరీ ఫాస్ట్గా ఉన్నది, నెక్స్ట్ అరైవల్ అనేది స్లోగా ఉన్నది. నెక్స్ట్ చూడండి ప్రైస్ అనేది ఇమీడియట్గా ఈ లెవెల్కి వచ్చినప్పుడు రియాక్షన్ అయిందా రాలేదా, రెండోసారి కూడా రియాక్షన్ కావడం జరిగింది. ఎం టైపు రియాక్షన్ రావడం జరిగింది. సరే ఒకసారి డ్రా చేద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఇది ఇంట్రాడే టైం ఫ్రేమ్లో చూడండి, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు ఇది ఫస్ట్ టైము టచింగ్, సెకండ్ టైము రెండోసారి కూడా టచ్ కావడం జరిగింది. ఫస్ట్ టైం ఇక్కడ ఈ క్యాండిల్లో చూడండి, ఫస్ట్ టైము ఈ క్యాండిల్లో టచ్ కావడం జరిగింది. సెకండ్ టైము రెండోసారి, మళ్ళీ థర్డ్ టైం కూడా రియాక్షన్స్. సో 17 పాయింట్స్ ఓ బఫర్ ఒక 3 to 4 పాయింట్స్ లేదా 5 పాయింట్స్ వేసుకోండి. అంటే ఒక నియర్లీ 20 పాయింట్స్ మీ యొక్క స్టాప్ లాస్ తోటి 40 పాయింట్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో కాబట్టి ఇది ఇంటర్డే టైం ఫ్రేమ్లో. సో మనం ఇచిముఖి తెలుగు ఛానల్ అని ఒకటి టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ ఛానల్లో టైప్ చేయను కాండి. సో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ నాకు వీలైనప్పుడు అంటే డెఫినెట్గా రోజు ట్రేడ్స్ అయితే ఇవ్వను, డెఫినెట్గా ఒక ప్రాబబిలిటీ మంచి జోన్స్ క్వాలిటీ జోన్స్ ఉన్నప్పుడు నేను అక్కడ పోస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాను. ఈరోజు అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ జోన్ చేయలేదు, ఈ జోన్ ఇక్కడికి వచ్చేసరికి ఈ జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్ అనేది 5 పాయింట్ స్టాప్ లాస్ తోటి సో టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జోన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్ అయితే టార్గెట్ అయితే హిట్ కావడం జరిగింది. మోర్ దెన్ 1:2 అయితే రివార్డు రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది 24 పాయింట్స్ తోటి మనం ఒకటి డిమాండ్ జోను గతంలో ఇవ్వడం జరిగింది. లాస్ట్ అంటే నిన్నటి రోజున ఇవ్వడం జరిగింది. సో ప్రైజెస్ అనేవి ఇక్కడికి రియాక్షన్స్ వచ్చినప్పుడు ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో, ఈ టైం ఫ్రేమ్లో కాదు హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్స్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, సో 24 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి మనం ఒక జోన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈజీగా 40 పాయింట్స్ రివార్డ్ అయితే
రావడం జరిగింది. స్టాప్ లాస్ హిట్ కాలేదు, 40 పాయింట్స్ రివార్డ్ అయితే రావడం జరిగింది. సో ఇలా క్వాలిటీ జోన్స్ డ్రా చేసుకోవడానికి ప్లాన్ చేయండి. ఎవరైనా ఈ సప్లై జోన్స్ అలాగే డిమాండ్ జోన్స్ డ్రా చేయడం తెలియకపోయినా వీటికి సంబంధించిన పూర్తిగా మనకు ఒక ప్లేలిస్ట్ ఉన్నది, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో మంచి కంటెంట్ మీకు ఫ్రీగా మంచి కంటెంట్ అందించడం జరుగుతుంది. మీరు వాచ్ చేయండి, డెఫినెట్గా మీకు ఈ ప్రైస్ యాక్షన్ సంబంధించి సప్లై డిమాండ్ సంబంధించిన ఇదైతే యూస్ఫుల్ అవుతుంది. ఇక రేపటి రోజున సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మేబీ ఇది ఆల్రెడీ ఈ జోన్ ఇంకొకసారి ఇక్కడ అవకాశం అయితే ఉన్నది. మేబీ ప్రైజెస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ఇది ఓన్లీ 7 పాయింట్స్, సో నియర్లీ 10 పాయింట్స్ ఒక స్టాప్ లాస్ తోటి ఇక్కడ జోన్ ఉన్నది. ఇన్ కేస్ దీనిపైన అంటే ఎప్పుడైనా ఒక జోన్ ఈ సప్లై జోన్ ఉంది, ప్రైస్ అనేది గ్యాప్ అప్ లేదా దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో ఈ సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా మారుతుంది. దీన్ని ఫ్లిప్ జోన్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సప్లై అండ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఉంటాయి చూడండి. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయితే సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్గా మారుతుంది, రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్గా మారుతుంది. ఇక్కడ కూడా సేమ్, ఎప్పుడైనా ఏదైనా ఒక సప్లై జోను బ్రేక్అవుట్ అయిందనుకోండి, అది నెక్స్ట్ టైము డిమాండ్ జోన్గా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ డిమాండ్ జోన్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, నెక్స్ట్ టైం అది సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సో దాన్ని ఫ్లిప్ జోన్ అంటారు, అంటే మారుతుంది. కాబట్టి సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఇది మళ్ళీ డిమాండ్ జోన్గా యాక్ట్ చేస్తూ మనకు ప్రైజెస్ అనేవి ఇక్కడికి వచ్చినప్పుడు మనకు రియాక్షన్స్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో అప్ సైడ్లో ఇది సప్లై జోను, డౌన్ సైడ్లో ఇది ఆల్రెడీ ఒకసారి టెస్టెడ్ జోను, మేబీ రెండోసారి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక జోన్ ఉండడం జరిగింది, ఇది కూడా ఆల్రెడీ ఫస్ట్ టైం టెస్టెడ్ జోన్, సెకండ్ టైం కూడా పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో 100% అయితే కాదు, మేబీ అంటే ఈ జోన్స్ని అయితే మీరు మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక జోన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ 3 జోన్స్ను డ్రా చేసుకోండి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. ఒకవేళ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఏదైనా మనకు పర్ఫెక్ట్ క్వాలిటీ జోన్ వస్తే నేను అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఆప్షన్ చైన్ గురించి మాట్లాడితే కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,200 దగ్గర ఉన్నది. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 16,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ సినారియో గురించి మాట్లాడుకున్నట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ అయింది. షార్ట్ బిల్డప్ అయిందంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ అయిందంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కొంతమంది ఈ మిత్రులు అడుగుతున్నారు, ఈ షార్ట్ బిల్డప్ ఇవన్నీ ఏంటి సార్ అని. మొత్తం ఓవరాల్ సినారియో గురించి మనకు ఒక ప్లేలిస్ట్ అయితే ఉన్నది మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అయితే ఉన్నది. సో ఈ F&O ఈ ప్లేలిస్ట్ ఉన్నది. సో ఇక్కడ చూడండి, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఆప్షన్ చైన్ రిలేటెడ్ మనకు కంప్లీట్గా ఒక 2 వీడియోస్ ఉన్నాయి. మనకు కంప్లీట్గా మీకు అర్థం కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇంకా కూడా అర్థం కాకపోతే మీరు ఒకసారి మెయిల్ చేయండి, నేను ఒకసారి మీతో మాట్లాడతాను. పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 900 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 1800 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 700 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో 15,900 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తుంది. కాబట్టి ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది, ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ జరిగింది అంటే అర్థం పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. బట్ కానీ ఇక్కడ మనం కాల్ సైడ్ డాటాను కంటే పుట్ సైడ్ డాటా కంటే కాల్ సైడ్ డాటా అనేది కొంచెం అగ్రెసివ్గా ఉన్నది. కాబట్టి 16,000 వరకు వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి
మేబీ అంటే కొంచెం ముందుకెళ్ళి కొత్త హై ఫామ్ చేసి మళ్ళీ వెనుకకు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం ఈ సినారియోని ఏమంటారంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని అంటారు. సో ఎవ్రీ టైం అంటే ఇంకెంత ముందుకు వెళ్తుందో తెలియదు కాబట్టి సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ ట్రేడ్ చేయడానికి కానీ బై సైడ్లో ఇంట్రెస్ట్ చూపం. సో దీన్ని మొత్తం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. సో ఇది వేరే కాన్సెప్ట్, సరే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మేబీ ఇలా ఎప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ కొంచెం కిందికి రావడం, మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ ముందుకు వెళ్ళడం, ఇలా అంటే దీని అర్థం కొత్త కొత్త హైస్ ఫామ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. బట్ మనకు డాటా మాత్రం సైడ్ వేస్లో చూపెడుతూ ఉంటుంది. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే మనకు ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి, అలాగే ఇక్కడ ఫ్యూచర్ కూమో కానీ నెక్స్ట్ ఈ కన్వర్జేషన్ లైన్ కానీ బేస్ లైన్ కానీ ఇవన్నీ రైజింగ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా అప్ సైడ్ అంటే కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో మనకు. సో ముందుకు వెళ్తుంది కాబట్టి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. సో డౌన్ సైడ్ సినారియో గురించే డిస్కషన్ చేద్దాం. ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నది కాబట్టి ఎక్కడికి వెళ్తుందో తెలియదు కాబట్టి డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేద్దాం. సో అలా చేసినప్పుడు ప్రైస్ అనేది ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే, కొంచెం జూమ్ చేస్తాను, ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ కన్వర్జేషన్ లైన్ అనేది ఇక్కడ ఉంది 15,797 దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది. సో డౌన్ సైడ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్వర్జేషన్ లైన్ బ్రేక్ చేసుకుంటూ కిందికి రావాలి. కిందికి వస్తే నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది 15,700 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా క్లౌడ్ వరకు వస్తుంది. సో ఇన్ని బారియర్స్ ఉన్నాయి డౌన్ సైడ్ రావడానికి. ఫస్ట్ కన్వర్జేషన్ లైన్, నెక్స్ట్ బేస్ లైన్, ఆ తర్వాత ఇక్కడ వరకు రావడానికి అంటే క్లౌడ్ వరకు, క్లౌడ్ అనేది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. మేబీ ఏదన్నా న్యూస్ వచ్చి ఇవన్నీ ఒకటేసారి బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు రీచ్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది నిఫ్టీ సినారియో. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. నాకు అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో కూడా బులిష్నెస్ చూపెడుతుంది. బట్ ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్కు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇన్ కేస్ రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫర్దర్గా బులిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో 15,800 ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ బేస్ లైన్ 15,860 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా ఇది ఒకవేళ 15,860 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ స్పాన్ ఏ వరకు అంటే 800 వరకు రావడానికి కూడా స్పాన్ బి వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. సో మీరు హయ్యర్ టైం ఫ్రేమ్, మీరు లోయర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తున్నప్పటికీ అవర్లీ టైం ఫ్రేమ్లో ఇచ్ముఖి ఇండికేటర్ కానీ డే క్యాండిల్లో ఇచ్ముఖి ఇండికేటర్ను మార్క్ చేసి పెట్టుకోండి. ఎక్కడ కన్వర్జేషన్ లైన్ ఉంది, ఎక్కడ బేస్ లైన్ ఉంది, ఎక్కడ క్లౌడ్ ఉంది, ఎక్కడ స్పాన్ బి ఉంది అని ఒకసారి మార్క్ చేసి పెట్టుకుంటే మీరు లోయర్ టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ అయినప్పుడు అవి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేస్తాయి. సో మనం మాత్రము ఇంట్రాడే టైం ఫ్రేమ్లో చేసినప్పటికీ హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నప్పుడు మనకు బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ డిస్కషన్ చేసినప్పుడు అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సో మన వ్యూ అనేది బుల్లిష్ ఉంటుంది. బట్ ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది, ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా పుల్ బ్యాక్ కోసం అయితే చూస్తాం. సో ప్రైస్ అనేది పుల్ బ్యాక్ ఇక్కడికి వచ్చింది కదా, ఎలాగో 15 మినిట్స్ వరకు మనం ట్రేడ్ అయితే తీసుకోము. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఏదవుతుంది, ఇది బై సైడ్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. దీనిపైన మనం బై ఇస్తాం. సో మన నెక్స్ట్ టార్గెట్ ఏదవుతుంది, సో నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ పైవట్ అవుతుంది, లేదంటే ఇక్కడ ఉండే R1 అవుతుంది. సో ఇది రిస్క్ 1:1 అయితే ఉండడం జరిగింది. బట్ మనకు ఇక్కడ ప్రైస్ అనేది అసలు ఎగ్జిక్యూటే కాలేదు, ఎందుకంటే ప్రైస్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్ళలేదు. తర్వాత ఏమవుంది, తర్వాత మళ్ళీ సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మొన్న లాస్ట్ బిఫోర్ అంటే సాటర్డే రోజు మనం ఒక స్ట్రాటజీ డిస్కషన్ చేయడం జరిగింది, స్కాల్పింగ్ స్ట్రాటజీ.
ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ అయితే డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడైతే సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చిందనుకో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో టార్గెట్ ఏదవుతుంది? నెక్స్ట్ పైవట్ పాయింట్ అవుతుందని చెప్పడం జరిగింది. ఎందుకు నెక్స్ట్ పైవట్ పాయింట్ అవుతుందని చెప్పాము? సో ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ అని చెప్పాము. ఎందుకంటే సో ప్రైస్ అనేది అప్పటికే కొంచెం దూరం ట్రావెల్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా సో మనం బిగ్గర్ టార్గెట్స్ కోసం చూడొద్దని మన స్ట్రాటజీలో డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇలా సిపిఆర్ సంబంధించిన అది ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయిందని బట్టి మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాము. సో కాబట్టి ఇక్కడ 1:1 టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఇలా సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. బ్రేక్అవుట్ ఐ మీన్ స్కాల్పింగ్ స్ట్రాటజీ వర్కౌట్ కావడం జరిగింది. ఇక కెమెరాల ఇండికేటర్ యూజ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ప్రైస్ అనేది L3 వరకు రావడం జరిగింది, పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో 15 మినిట్స్ తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో నెక్స్ట్ విత్ టార్గెట్ ఆఫ్ దిస్ ఇక్కడ వరకు స్టాప్ లాస్ ఆఫ్ ఇది అంటే ఇంకా ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఇది మనకు ఫేవర్గా ఉందా? మనకు ఫేవర్గా లేదు. కొన్ని నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకుందామంటే ఇక్కడ మళ్ళీ దీని హైని కూడా ఇది బ్రేక్అవుట్ చేయలేదు కాబట్టి సో మనకు ఫేవర్గా లేదు. సో ఇలా విక్స్ టచ్ అయినప్పుడు ఇట్లా సపోర్ట్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ మనకు ట్రేడ్ అయితే ఇనిషియేట్ కాలేదు. సో అలాంటి సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోకపోవడమే ఉత్తమం. సో తర్వాత మనం ఎలాగో రెండు యూజ్ చేస్తే సిపిఆర్ను కెమెరాల రెండు యూజ్ చేస్తే మనకు ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ రెండు యూజ్ చేస్తే మనం సెల్ సైడ్ అయితే అంటే బై సైడ్ అయితే వెళ్ళము, సెల్ సైడ్ వెళ్ళడానికే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో సప్లై అండ్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో ఈ జోన్ ఉన్న చూడండి, ఈ జోన్ ఆల్రెడీ నేను నిన్ననే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి వస్తే ప్రైస్ అనేది రియాక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. 30 పాయింట్ స్టాప్ లాస్ తోటి ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా అది ఫస్ట్ 15 మినిట్స్ అంటే ఫస్ట్ 5 మినిట్స్ లోపలనే మనకు రావడం జరిగింది. సో ఒకవేళ ఎవరైనా ఈ సప్లై డిమాండ్కి సంబంధించి అగ్రెసివ్ ట్రేడర్స్ మాత్రం ఈ ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో తర్వాత నేను లేటర్ పీరియడ్లో మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈ లెవెల్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రైస్ అనేది ఇక్కడికి ఇమీడియట్గా రియాక్షన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇమీడియట్గా 1:2 టార్గెట్ అయితే రావడం జరిగింది. సో ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 11 o'clock ఆ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. సో తర్వాత మనకు టార్గెట్ అయితే ప్రైస్ అనేది ఆ లెవెల్ టచ్ కావడం జరిగింది, టార్గెట్ కూడా హిట్ కావడం జరిగింది. ఇక రేపటి విషయానికి వస్తే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక జోన్ అయితే ఉండడం జరిగింది. 35,440 లేదా 35,500 దగ్గర ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. సో మేబీ ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్స్ కావడానికి అంటే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సో ఈ జోన్ అనేది ఆల్రెడీ 2 times టెస్ట్ అయింది కాబట్టి సో ఈ జోన్ అనేది ఇక వ్యాలిడిటీ ఉండకపోవచ్చు. మేబీ రియాక్షన్స్ వస్తాయి, బట్ నేనైతే ట్రేడ్ తీసుకోను, ఎందుకంటే థర్డ్ టైము అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. సో ఫెయిల్ కావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో హైయెట్ ఇంకా మనకు అప్ సైడ్లో మాట్లాడితే ఇక్కడ ఉన్నది. సో 37,000 దగ్గర ఉన్నది, అది చాలా దూరం ఉన్నది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇంటర్డే టైం ఫ్రేమ్లో ఎక్కడైనా సప్లై జోన్ ఉంటే నేను అప్డేట్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, 36 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36.5 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర బిల్డప్ అయింది కాబట్టి 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. సో పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35.5 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34 దగ్గర ఉన్నది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ అనేది 34 దగ్గర తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్.
అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉంటుంది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఓకే, బట్ మనం కాల్ సైడ్ అగ్రెసివ్ సెల్లర్ ఉన్నారు కాబట్టి మేబీ కొంచెం డౌన్ సైడ్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఎనీహా ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేస్తే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఈడ కన్వర్జేషన్ లైన్ ఫ్లాట్గా ఉన్నది, బేస్ లైన్ ఫ్లాట్గా ఉన్నది. మేబీ ప్రైజెస్ అనేవి ఈ లో అనేది ఎస్టర్డే నిన్నటి లో అనేది బ్రేక్అవుట్ అయితే, ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ బేస్ లైన్ వరకు ఫస్ట్ కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 35,422. సో కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ 34,947 వరకు రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటుంది. ఇది డౌన్ సైడ్ సినారియో. ఒకవేళ అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేసినట్టయితే సో ఈ హైని బ్రేక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రీవియస్ డే హైని బ్రేక్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ ఈ క్యాండిల్ యొక్క హై అవుతుంది. సో ఇది 36,360 అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ 36,500 అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ 36,500 అవుతుంది. ఈ లెవెల్ అవుతుంది అప్ సైడ్లో. ఒకవేళ ఈ ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తే 36,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఒకవేళ లేకపోతే మాత్రం ఫర్దర్గా ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది డౌన్ సైడ్ సినారియోలో. ఒకసారి అవలీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు ప్రైస్ అనేది మనకు కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఇవి సపోర్ట్గా యాక్ట్ చేస్తాయి, సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తాయి. 36,700 అనేది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తాయి. సో ఈ ప్రైస్ అనేది ఈ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతే ఫర్దర్గా ముందుకెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. దీని కింద ఉన్నంతసేపు ఫర్దర్గా ఇక్కడ డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. ఇంకా ఒకవేళ బేస్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. సో ఈ క్లౌడ్ వరకు వస్తే ఇక్కడ ఈ రీజన్లో ఇక్కడ ఫ్లాట్గా ఉన్నది కాబట్టి మేబీ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. అది నియర్లీ 34,370 ఆ లెవెల్లో ఉన్నది కాబట్టి అంటే నియర్లీ 400 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అప్ సైడ్ వెళ్తే 36,200 500 వరకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. సో డెఫినెట్గా యూస్ఫుల్ అవుతాయి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సినారియో. ఒకసారి ఇంట్రాడే స్టాక్స్ని కూడా చూద్దాం. సో ఇంట్రాడే పర్పస్లో, పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఈ స్టాక్స్ని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. సో ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే నిఫ్టీ కూడా నారో సిపిఆర్ ఉంది, అలాగే ఇన్సైడ్ క్యామరీలా ఉండడం జరిగింది. సో బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయండి. మండే రోజు డెఫినెట్గా రిజల్ట్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.